సార్ మనమైతే మ్యారేజ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. Yes. ఇప్పుడు వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజనే కాబట్టి డేట్ ఈ డేట్న పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుంది, అసలు ఈ డేట్న పెళ్లి చేసుకోవచ్చు అంటారా, చేసుకోకూడదంటారా? ఖచ్చితంగా చేసుకోవద్దనే చెప్తామ్మా. ఎందుకంటే లైఫ్ అనేది అప్ అండ్ డౌన్ లైఫ్ అంటాం. ప్రేమ వ్యవహారాల్ని నడిపించే 2 నంబర్, డబ్బుని నాశనం చేసే 2 నంబర్ చాలా డేంజరస్. డబ్బు పోగొడుతుంది, మనిషి క్యారెక్టరైజేషన్ పోగొడుతుంది, అప్ అండ్ డౌన్ లైఫ్ను కూడా ఇస్తుంది. దీంట్లో చేసుకోకపోవడమే ఉత్తమం. మీరు ఎవరి కోసము కాంప్రమైజ్ అవ్వకండి. ముఖ్యంగా ఎవరైనా చేసుకోవాల్సింది 1, 10, 19. మీకు తెలియకపోతే నన్ను అడగండి, కింద ఇచ్చిన నంబర్ నాదే. లేదా 19 ఏప్రిల్ 1, 19 ఆగస్ట్ 1 రీమ్యారేజెస్ ఉన్నాయి. లేదా ఫస్ట్ మ్యారేజ్కి సంబంధించి ఏదైనా మీకు కావాలంటే నేను క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా ఆ మ్యారేజ్ డేట్లు చేసుకోండి. ఎందుకంటే సండే వస్తుందనో, బంధువులు రాలేదనో, ఇంకొకరు రాలేదనో మీ మ్యారేజ్ డేట్ని మీరు పోస్ట్పోన్ చేసుకోకండి. ఎందుకంటే ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను, ఎవరి కోసమో మీరు కాంప్రమైజ్ అయ్యితే మీకోసం ఎవరు కాంప్రమైజ్ కారు లైఫ్లో. మ్యారేజ్ అయినప్పటి నుంచి మీరిద్దరే ఒక రైలు పట్టాలాగా, ఒక పట్ట కరెక్ట్గా లేకపోయినా సరే రైలు కొలాప్స్ అయిపోతుంది. అందుకనే రైలు పట్టాల లాంటి మీ జీవితాన్ని ఎప్పుడు గమ్యస్థానానికి కరెక్ట్గా చేరుకోవాలని కోరుకుంటాను. నాలాగా నా మ్యారేజ్ కూడా అట్లనే ఈ 2లోనే జరిగింది కాబట్టి ఒక 18 years నా లైఫ్లో కోల్పోయినా మీరు మాత్రం ఇలా కోల్పోవద్దు దయచేసి.